తెలంగాణ తిరుపతిగా ఖ్యాతి చెందిన పంచనారసింహ క్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహుని క్షేత్ర దర్శనం. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు 65 కిలోమీటర్ల దూరంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. తెలంగాణ తిరుపతిగా ఖ్యాతి చెందిన ఈ ఆలయంలో నరసింహస్వామి స్వయంభువుగా వెలిశాడు. యాదగిరి గుట్టకు సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉంది. స్కాంద పురాణం ప్రకారం విభాండక ఋషి కుమారుడు ఋష్యశృంగుడు, అతని కుమారుడు హాధ ఋషి, అతనిని యాదర్షి అని కూడా అంటారు. అతను నరసింహస్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో యాదర్షి తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహమూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదర్షి కోరగా స్వామివారు కరుణించి లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకో అంటే యాదర్షి స్వామివారిని శాంతమూర్తి రూపంలోనే కొలువై కొండపై ఉండిపోమ్మని కోరాడు. ఆ విధంగా లక్ష్మీ నరసింహస్వామి కొండపై అలా కొలువై ఉండిపోయాడు. కొన్నాళ్లకు స్వామివారిని వేర్వేరు రూపాల్లో చూడాలి అనిపించి యాదర్షి మరలా తపస్సు చేశాడు. యాదర్షి తపస్సుకు మెచ్చి స్వామివారు జ్వాల, యోగ, నంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచనారసింహ క్షేత్రం అంటారు. యాదర్షి కోరిక మేరకు వెలసిన స్వామి కాబట్టి ఆయన పేరు మీదనే ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. అయితే ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ క్రింద ఉన్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రంలో 2 లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. పాత లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం, కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. ఆలయ స్థల పురాణం ప్రకారం లక్ష్మీ నరసింహస్వామి వారు మొదట పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వెలిసి తరువాత కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయమునకు గుర్రం మీద వెళ్లేవారు. స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు ఇప్పటికీ ఆ గుర్రపు అడుగులు ఆ దారిన చూడవచ్చు. ఆంజనేయ స్వామి యాదగిరిలో క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయ స్వామి ఇక్కడ క్షేత్ర పాలకుడిగా ఉన్నాడని విశ్వాసం. యాదాద్రిలో ఉన్న విష్ణు పుష్కరిణిలో ఇప్పటికీ ఆ పరిసరాలలో ఉన్న కొండలపై తపస్సు చేసుకునే ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని అర్చిస్తారట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పుడు మృదంగ ధ్వనులు వినిపిస్తాయట. పాదాల గుర్తులు కూడా కొందరు చూశారట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా ఇందుకు నిదర్శనమని నమ్మకం. అందుకే యాదాద్రి ఆలయ ప్రాంగణంలో 45 రోజులు ఉండి ప్రతిరోజు స్వామి పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి గ్రహపీడ నివారణ జరుగుతుందని శాస్త్రవచనం. యాదగిరి గుట్టపై ఉన్న నృసింహుని ఆలయానికి చేరుకోవడానికి మెట్ల మార్గం ఉంది. మెట్ల మార్గాన వెళ్లే దారిలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభువుగా వెలిశాడు. పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయమునకు వెళ్ళు దారిలో ఆంజనేయ స్వామి వారి మరొక ఆలయం కూడా ఉంది. ఈ ఆలయ గర్భగుడిలో స్వామివారి వద్ద నిత్యము ఒక జల ప్రవాహము ఉంది. ఆ జలముతోనే నిత్యం స్వామివారికి అభిషేకం చేస్తారు. మరో విశేషమేమిటంటే స్వామి దర్శనం కోసం ఈ మెట్లెక్కి స్వామిని సేవించిన వారి కీళ్ల నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రతినిత్యం ఉదయం 4 గంటలకే పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. ప్రతిరోజు స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుతుంది. అలాగే ప్రతి ఏడాది ఫాల్గుణ శుద్ధ విదియ నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తుతారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలలో స్వామివారి కళ్యాణోత్సవం వీక్షిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుందని విశ్వాసం. అలాగే కొండపైన గల శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పూజలు కొనసాగుతాయి. యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి బస్ సౌకర్యం ఉంది. కొండపై భక్తులకు వసతి గృహాలు, నిత్యన్నదాన సత్రాలు అందుబాటులో ఉన్నాయి.
బ్రహ్మోత్సవాలలో శ్రీ లక్ష్మీ నరసింహుని దర్శన శ్రీకరం శుభకరం. ఓం నమో నారసింహాయ నమః.